తెలుగు సినిమా పరిశ్రమకి ఇది చాలా దుర్దినం. సినిమా పరిశ్రమకు నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమాకు పర్యాయ పదంగా ఉన్నటువంటి రామానాయుడు గారు ఇక మనకు లేరు అనేది జీర్ణించుకోలేటువంటి సత్యం. ఈ చేదు దిగమింగక తప్పదు. రామానాయుడు గారు నా వరకు నాకు పితృ సమానులు. మా అనుబంధం 30 ఏళ్ళ పైగా ఉంది. ఎప్పుడు కనిపించినా నన్ను పేరుతో కాకుండా రాజా అంటూ చాలా ముద్దుగా పిలిచేవారు. ఆయన కళాపిపాసి. సినిమా అంటే ఆయనకి పిచ్చి. సినిమా తప్ప మరొక ధ్యాస లేనటువంటి వ్యక్తి ఆయన. రాజ్ కపూర్ అనేవారిని విన్నాం మనం. ఐ బ్రీత్ సినిమా, ఐ డ్రింక్ సినిమా, ఐ లివ్ సినిమా అని. టోటల్ సినిమాయే తన ప్రపంచం అని ఆయన అనేవారు. ఆ తర్వాత ఒక రామానాయుడు గారి గురించే మనం చెప్పుకోవాలి. సినిమాయే సర్వస్వం, సినిమాయే తన జీవితం. చాలాసార్లు సురేష్ గారు అంటుండేవారు నాతో రామన్ తండ్రి గారి గురించి, మీరే చెప్పండి ఇంకా సినిమాలు తీయటం మానేయమని అని. నేను అదే మాట అన్నాను, ఇక మీరు రిటైర్ అవ్వచ్చు కదా, ప్రశాంతంగా మీరు మనవలతో ఉండొచ్చు కదా, ఎందుకు వీళ్ళంతా కష్టపడతారంటే, రాజా సినిమాలు చేయటం తీయటం నేను మానేస్తే ఇక నా జీవితం ఆగిపోయినట్లు ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి. అటు ఆయన సినిమా మీద తనకున్న మక్కువని ప్రేమని ఆ రకంగా చెప్పుకున్నారు. చివరి వరకు కూడాను సినిమాయే సర్వస్వం, సినిమాయే తను అన్నట్లుగా ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు. అది ఒక తెలుగు సినిమాలోనే కాదు, యావత్ భారతదేశంలోని అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలు తీయటం అనేది రేర్ ఫీట్. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానిటువంటిది. అది ఒక రామానాయుడు గారికే సాధ్యమైంది. అన్ని భాషల్లోనూ భారతదేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయటం అన్నది ఆయన ఒక్కరికే చెల్లింది. అది మనందరం గర్వించదగినటువంటి గొప్ప విషయం. అది అలాంటి రామానాయుడు గారు ఈ రోజున మనకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం కలిగచేయాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మా రామానాయుడు గారు ఎక్కడ ఉన్నా పైలోకాల్లో ఉన్నా ప్రశాంతంగా శాంతిగా ఉండాలని, ఆయన ఆత్మ శాంతి చేకూరాలని అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.